ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని సన్నిధానములో మనము చేయవలసిన ప్రార్థన దేని గురించో రానున్న దినములలో ఎలాంటి శుభములు మనము కోరుకోవాలో ఈరోజు వాక్యము ద్వారా మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, శుభకరమైన మేలు కలగడానికి ఏ విషయాలు ప్రార్థించాలి. ఓకే, ఏ విషయాలు? ఈరోజు నేను చదివించే ప్రతి మాటలో శుభ లేదా శుభము, శుభకరమైన, శుభ అనే పదాలు అంటే శుభము అనబడేటటువంటిది మనిషికి క్షేమమును కలిగించేవి. మూలవాక్యానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 17వ వచనములో మనము దేవుని అడగవలసిన ఒక మాట ఉంది. చదవమా మాట. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకుందామా? శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆనవాలు మన భాషలో మనం చెప్పాలంటే ఏదైనా ఒక స్థలాన్నో పొలాన్నో విలువైన వస్తువునో కొనేటప్పుడు, లేదా బంగారు షాపుకు వెళ్ళి ఏదో ఒక వస్తువు తయారు చేయమని అడిగినప్పుడు వారు మనల్ని స్థలమైన పొలమైన వస్తువైనా తయారు చేసేటప్పుడు ఏమడుగుతారు? అడ్వాన్స్ అడుగుతారు. అడ్వాన్స్, దాని ఆనవాలు. మేము మీకు అమ్ముతున్నామని, లేదా పెళ్లి జరిగేటప్పుడు ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకోవడానికి ఈ పెళ్లి కొడుకు తరపు వారు వెళ్ళి ఏదో ఒక వస్తువు అమ్మాయికి వేస్తారు. ఈ ఆనవాలను బట్టి మా అమ్మాయి అని అనిపించుకోవడానికి. ఇక్కడ కూడా భక్తుడు, కీర్తనాకారుడు, ఈయన దావీదు గారే, కోరాహు కాదు. ఈయన మాట్లాడుతూ చాలా మంచి విషయాలు 86వ కీర్తనలో ఉన్నాయి. 17వ వచనంలో అన్నాడు, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు నువ్వు నాకేం చూపించాలి? శుభకరమైన, శుభకరమైన అనేది మర్చిపోకూడదు. శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. ఇది ఒక ఆనవాలు, శుభకరమైన ఒక ఆనవాలు. మీ జీవితంలో దేవుని వాక్యం, ఎక్కడైనా వెళ్తూ ఉన్నారు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు ఒక ముంగుర్తు, ఉదాహరణకు లోకస్తులైతే వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, అయినా మీరు ధైర్యం చేసి వెళ్ళిపోయారు. అక్కడ పని జరగనప్పుడు అనుకునే మాట ఏంటంటే, అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, పలాని వాళ్ళ వల్ల మాకు ఇలాగైంది. అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సంవత్సరం 26వ సంవత్సరం ఈ ఆనవాళ్ళు మాకిస్తే, ఈ శుభకరమైన ఆనవాలుతో మేము ముందుకు వెళ్తాం ప్రభువా. ఏ ఆనవాలు? చాలా ఉన్నాయి. శుభకరమైన ఆనవాళ్ళు, లేదా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటో కొన్నింటిని మనము ధ్యానము చేద్దాం. మొదటి విషయానికి వద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనములో ఒక శుభకరమైనటువంటి ఆనవాలు
అలనాడు ఎజ్రా గారు ప్రార్థన చేసి దేవుని ఎదుట పొందుకున్న విషయాన్ని మనం చూద్దాం. 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించింది. ప్రభునందు ప్రియులారా, మనము చేయవలసిన ప్రార్థన, దేవా 2026వ సంవత్సరం అంతా మా ప్రయాణములలో శుభకరమైన ప్రయాణాన్ని అందించు. 2025లో మా ప్రయాణాలలో శుభమునిచ్చావు. 2025వ సంవత్సరంలో క్షేమంగా ప్రయాణం చేయాలనే అనేక మంది కార్లలో, బస్సులలో, రైళ్లలో, విమానాలలో ఎన్నిటినో ఎంచుకొని ప్రయాణం చేసినప్పుడు అందరూ కాదు, కానీ మనవలే సుఖంగా ప్రయాణించాలనుకున్నటువంటి చాలా మంది వారి ప్రయాణ గమ్యస్థానము చేరుకోకుండా మధ్యలోనే ఏమైపోయారు? చనిపోయారు. ప్రస్తుత దినాలలో ప్రయాణం అనేటటువంటిది ఏది నమ్మశక్యంగా లేదు ప్రియులారా. అది బస్సు కావచ్చు, సొంత కారు కావచ్చు, రైలు కావచ్చు, విమానం కావచ్చు. మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం, మనం రైట్ వేలోనే వెళ్తున్నాం, కానీ ఎదురుగా వస్తున్నది రైట్ వేలో రావట్లా. ఆ మధ్య మనం కర్నూలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని చూసాం. ఇద్దరు యవనస్తులు మందు తాగారు, పెట్రోల్ పోయించుకొని కారులో వెళ్తూ ఉండగా అతి వేగంగా వెళ్తున్నారు. అప్పటికే చిన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి. అలాగ రాలుతూ ఉన్నటువంటి ఆ చినుకుల్లో బండి స్కిడ్ అయిపోయి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి స్పాట్ లో ఆ రోడ్డుకు ఉన్నటువంటి డివైడర్ కొట్టుకొని స్పాట్ లో చనిపోయాడు. బండి రోడ్డు మీద ఇలాగ రయ్యన వెళ్ళిపోయింది, కింద పడి రోడ్డు మీదనే ఉండిపోయింది. ఇటువైపున వెనకల పడ్డవాడు వెళ్ళి వాడిని లేపాడు, స్నేహితుడు, లేరా అని లేపాడు. వాడు చచ్చిపోయాడు అని తెలుసుకున్నాడు, నిర్ధారణకు వచ్చాడు. వీడు పక్కన వెళ్ళి ఉండిపోయాడు. వేగంగా 100లో వస్తుంది ఒక వాహనం. అది వస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద స్ట్రైట్ గా ఉంటే కనిపించేది, కానీ బండి పడిపోయింది కాబట్టి ఆ బండి 2 చక్రాల మధ్య, బస్సు 2 టైర్ల మధ్య ఇరుక్కుంది. అలాగ వస్తున్నప్పటికీ అప్పటికే బండి యొక్క ట్యాంకీలో నుంచి ఒక విధంగా పెట్రోల్ చిన్నగా లీక్ అవుతుండడం బట్టి ఆ రెండిటి రాపిడి మధ్య మంట రేగింది. అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ మంటలో డ్రైవర్ తప్పించుకోగలిగాడు. డోర్ లాక్ అయిపోయింది. ఆ లాక్ డ్రైవర్ దగ్గరే ఉంటుంది. ముందు భాగం అంతా కాలిపోయింది. వెనకలున్న వాళ్ళు ఆర్తనాదాలు చేశారు. కానీ అందరూ ఆల్మోస్ట్ ఏమైపోయారు? చచ్చిపోయారు. రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం కర్ణాటక ప్రాంతంలో ఒక బస్సు తన కొద్దు తను వెళ్తూ ఉంది. అటు నుంచి ఒక ట్రక్ ఆ బస్సును ఓవర్టేక్ చేసి, అంటే దాని వెనక వేసి ముందుకు వెళ్ళిపోదామని అనుకుంది. అది కంట్రోల్ తప్పి బస్సును ఒక్కసారిగా డాష్ ఇచ్చింది. చాలా మంది చచ్చిపోయారు. ఆ తెలంగాణ ప్రాంతంలో మనం చూసాం, ఏ శుభం ఎరగని వాళ్ళు అలాగే బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక ట్రక్కు నిండుగా కంకర ఉంది. ఆ కంకర ట్రక్కు ఆ బస్సు మీద పడిపోయింది. ఆ బస్సులో కంకర అంతా నిండిపోయింది. చాలా మంది కంకర కింద పడి చనిపోయి, ఎన్నని చెప్పం, ఎన్నో ప్రయాణాలు ప్రమాదపు అంచున వెళ్తూ ఉంటే 2025వ సంవత్సరంలో మనం వెళ్ళిన బస్సులలోనో, కార్లోనో, ట్రైన్లోనో, ఒకవేళ ఈ వాక్యమైన వాళ్ళు ఎవరైనా ఫ్లైట్లోనో ఎలాగ వెళ్ళారో తెలియదు, కానీ
సురక్షితముగా గృహము చేరాం. రానున్న దినాలు కూడా శుభ ప్రయాణం ఇవ్వమని మనం ఏం చేయాలి? ప్రార్థన. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ప్రయాణం అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. అతని సక్సెస్ ఎలాగ జరిగిందో ఒకసారి చూద్దామా? ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచనాన్ని చూడండి. శుభ ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. మొదటి పాయింట్ 24వ అధ్యాయము 56వ వచనం. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యుద్ధకు వెళ్ళదనని చెప్పినప్పుడు చాలు. ఎవరండి? ఎలియాజరు. ఎవరి దాసుడు? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. తన కుమారుడైన ఇస్సాకుకు వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు ఎలియాజరును పిలిచి, అయ్యా, ఈ అన్యులు నాకొద్దు, నేను వచ్చినటువంటి మెసొపొతేమియా దేశము నుంచి అక్కడ నా బంధువులు ఉన్నారు, అలాంటి వారి దగ్గర నుంచి నా కొడుకు నువ్వు పెళ్లి కుమార్తెను తీసుకురావాలి. అయ్యా, నేను వెళ్తే ఎలాగొస్తుంది? నీ ప్రయాణమును సఫలము చేయవాడు దేవుడు అని ప్రార్థన చేసి పంపించాడు. ఇప్పుడు ఎలియాజరు కూడా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు, ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఒకానొక ప్రాంతానికి వచ్చిన తర్వాత కన్యకలందరూ సాయంకాలం పూట నీళ్లు చేదుకునే సమయం. ఈయన తన పనివాడితో సహా వచ్చి అక్కడ ఆగి, దాదాపు ఆడబిడ్డలందరూ నీళ్ళకు వస్తున్నారు, ఇందులో పెళ్లి కాని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను నీళ్లు. నాకే కాకుండా నా వంటలకు కూడా నీళ్లు చేది ఎవరైతే పోస్తారో వారే నా యొక్క యజమానుని కుమారుడికి కాబోయే భార్య, కాబట్టి నాకు కొన్ని ఆనవాళ్లు చూయించని ప్రార్థన చేసుకుని వెళ్ళి అడిగాడు. రిబ్కమ్మ అంటుంది, తాను నీళ్లు తాగడానికి అడిగాడు. ఆయన నీళ్లు వంచి పోస్తూ, అయ్యా, మీకే కాదు మీ వంటలకు కూడా నీళ్లు నేను పోయమంటారా? ఒక ఒంటె అట ప్రభునందు ప్రియులారా, తక్కువ అని చెప్పేసంటే చాలా మటుకు చరిత్రకారులు చెప్పేటటువంటి విషయము 3 నుంచి 8 బిందెల నీళ్లు తాగుతుంది, ఇంకా ఎక్కువ కూడా. సరే, ఇప్పుడు వారేమైనా చేదుకునేటటువంటి బాయి, అది ఇప్పుడున్నటువంటి కుళాయి అయితే తిప్పి అలాగ పోయడం ఈజీనే, కానీ బావిలోనికి దిగాలి, ఆమె బయటికి రావాలి. ఎంత ప్రయాస! ఈరోజు ఆడపిల్లలైనటువంటి మీకు బిందె ఎత్తుకుంటే రాదు చాలా మందికి, అవునా? చాలా మందికి బిందె చంకన పెట్టుకోవడం రాదు, ఎందుకంటే అన్ని కుళాయిలు వచ్చేసాయి. అమ్మలు, లేకపోతే వాళ్ళకన్నా పెద్ద అమ్మలు అంటే జేజే అవ్వలు, వీళ్ళందరూ బావి దగ్గర నుంచి బోరు దగ్గర నుంచి 1-2 కాదు, ఇంటికి పట్టేటటువంటి 20-30 బిందెలు మోసిన రోజులు. ఈరోజు బయట నుంచి లోపలికి బిందె తీసుకురమ్మంటే పెద్ద మాటలు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎప్పుడైనా పని చేసేవాడికే విలువ ఉంటుంది తప్ప మాటలు చెప్పి తప్పించుకునే సోమరులకు ఎప్పుడూ విలువ ఉండదు. సరే, ఇప్పుడు అది జరిగింది. ఆయన అడిగాడు, అమ్మా మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగాడు. అయ్యో, మా ఇంట్లో చాలా స్థలం ఉందండి, వంటలకు కూడా మేత ఉంది, రండి మా ఇంటికి అని పిలిచింది. ఎంత సుగుణాలు కలిగిన వ్యక్తో చూడండి. ఈరోజు ఇంటికి వచ్చిన వ్యక్తిని ఒక 2 నిమిషాలు నిలబడుకొని, అంకుల్ బాగున్నారా, ఆంటీ బాగుందా అని అడిగే తీరిక లేదు పిల్లలకు, అని అడిగే తీరిక లేదు. కలగొలుపుతనం లేదు అసలుకు. ప్రేమగా ఆప్యాయంగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం లేదు. ఆమె ఎంత ప్రేమగా మా ఇంట్లో ఆతిథ్యమిచ్చే గుణం మాకుంది, రండి అని పిలిచింది. నీకు సంబంధం వచ్చామమ్మా అని చెప్పలే వాళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు భోజనం కూడా పెట్టాలనుకున్నప్పుడు, మేము చేయమయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకోసం వచ్చానో ఆ విషయం మీకు చెప్తాను, అది మీరు విన్న తర్వాత నేను మిగతా వాళ్ళకి అప్రోచ్ అవుతానన్నాడు.
చెప్పండి, అయ్యా ఇక్కడ నుంచే నా యజమానుడైన అబ్రహాం వచ్చాడు, బహుగా దీవించబడ్డాడు, అతనికి ఒక్కడే కొడుకు, చాలా ఆస్తుంది, అతనికి అమ్మాయి కోసం వచ్చాను, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇలాగ ఆనవాళ్ళన్నీ కనిపించే, మీకు సమ్మతమై ఈ అమ్మాయిని మాకు ఇవ్వడం ఒకవేళ ఇష్టమైతే నేను మీతో భోజనం చేస్తాను. అక్కడ రాయబడింది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అన్నారు, భోజనం పెట్టారు. అప్పుడు అంటాడు 56వ వచనంలో, నా ప్రయాణము సఫలము చేసెను గనుక తడువు చేయకోకుండా రిబ్కమ్మను నాతో పాటు మీరు ఏం చేయాలి, పంపించండి. ప్రభునందు ప్రియమైన వారలారా, మేము రోజు బస్సు ప్రయాణం చేస్తాము కాబట్టి రోజు ఇది కాదు, జీవిత ప్రయాణములో ప్రతిదినము మన ప్రయాణము సఫలము కావడానికి శుభ ప్రయాణము కొరకు ప్రతిదినము ఏం చేయాలి, మనం ప్రార్థన. బస్సు ఎక్కేటప్పుడైతే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కూడా అందరూ ప్రార్థన చేసుకుంటారు. నో, జీవిత ప్రయాణం. ఈ జీవిత ప్రయాణంలో ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు మనకేమవసరం, ప్రార్థన అవసరం. అంత తీరిక ఎక్కడుంది మనకు? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే తీరిక లేదు. ఇప్పుడు అన్నం ఇష్టపడి 10 నిమిషాలు తింటాం, ఇష్టపడి 10 నిమిషాల వస్త్రాలు మార్చుకుంటాం, మనస్ఫూర్తిగా 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం రాదు. ఎందుకో చర్చికి చాలా మంది పొద్దున్న పిల్లలు వచ్చి ప్రార్థన చేసుకొని పోతుంటే, ఓయమ్మ వీళ్ళంతా ప్రార్థనా పరులు అనుకున్నాం. ఏ రోజు నోరు తెరసరు, ఏ రోజు నోరు ఇట్లా పట్టుకొని ఇలాగ తీసినా కూడా గమ్ము అలాగ అతక్కపోయి ఉంటాయి. మరి ఏం చేసిపోయారు రోజు వచ్చి మీరు? శుభ ప్రయాణం వెనక ఏముండాలి? ప్రార్థన ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారా, ప్రార్థన ఏం చేసుకొని పోతాం కాదు, సమాజం ఎదుట. అది నేను మీకు మొదటి సందేశంలో చెప్తాను. మన ప్రార్థన, మన ప్రకటన సమాజం ఎదుట, సంఘం ఎదుట కనపరచాలి. మా వాడు ఇంట్లో చేసుకుంటానా, మా అమ్మ ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో నున్నగా తినేది చేసుకునేది కాదు నేను అడుగుతాను. అది సంఘంలో నోర్లు పెగలవే, సంఘంలో నోర్లు పెగలవు. బెల్లం గుట్టను రాయంటారు చూడండి, ఆడేస్తట్టే ఉంటుంది, తీస్తట్టే ఉంటుంది, అంతే అంతే. ఇంకా ఏమాత్రం ఉపయోగం లే. కేవలం మీ అవసరత కొరకు వస్తున్నారు తప్ప ఆత్మీయ క్షేమం కొరకు కాదు. మీ అవసరతలు తీరిపోయిన తర్వాత దేవుడు అవసరం ఉండకపోవచ్చు. అయితే ఆత్మీయతలో ఎదిగే వ్యక్తి దేవుని సన్నిధానంలో ఏం చేస్తాడు? శుభ ప్రయాణం, ప్రతి దిన ప్రయాణం కొరకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు సంఘములో దేవుని పిల్లల ఎదుట, దేవా మా జీవితాల్లో ఈ మేలు చేశావు, రానున్న దినాల్లో ఈ మేలు చేయని ప్రార్థన చేస్తారు. అందుకే మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను, శుభకరమైనటువంటి ప్రయాణము కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది దేని కొరకు చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనములో ఒక శుభకరమైన సంగతి చెప్పాడు. చూద్దామా 56లో. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన చెప్పండి శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోలేదు. చాలు. మొదటిది శుభ ప్రయాణము కలుగుటకు ప్రార్థన చేయాలి. రెండవది శుభ వాగ్దానము ద్వారా నెమ్మది కలగాలని ప్రార్థన చేయాలి. ఏ వాగ్దానం? శుభ వాగ్దానం. ఆ వాగ్దానం ఏమిస్తుందట? మనకు నెమ్మదినిస్తుందట. ఆ మాట చూడండి ప్రియులారా, ఎంత బాగుందో. మీరు ఆ మాట చూడక ముందుగా అక్కడే 54 వచనం చూద్దాం. సొలొమోను ఇలాగు ప్రార్థించుట, అంటే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము
54వ వచనం, సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలునుట మాని, అంటే మోకాలు బలిపీఠము దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎలాగున్నాడు? వంగుతాయి. మీకు చాలా మందికి మోకాళ్ళు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, రాజు అండి ఆయన. ఆడున్నది రాజులకు రాజు అని తెలిసి ఆయన ఎదుట ఏం చేశాడు? మోకాల్లోని శుభ వాగ్దానము ద్వారా తన ప్రజలకు నెమ్మదివ్వమని ప్రార్థన చేశాడు. మోకాల్లోని అనే పదాన్ని చూసినప్పుడు అండి, దాదాపు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఆట ఆడుకుంటున్నప్పుడు మోకాలు ఒక ఇంజూరియస్ అయ్యి ఒక చిన్న బాధ అయ్యి చాలా వరకు నాకు చెప్పిన మాట ఏంటంటే, మోకాలు లొంగద్దు, మీరు తొందరగా రికవర్ కావాలంటే మోకాలు లొంగద్దు. రెండోది PRP ఇంజెక్షన్ అని ఒక ఇంజెక్షన్ వేశారు, దగ్గర 20,000 రూపాయలు ఖర్చు పెట్టి మోకాలకు. ఆయన చెప్పి పంపించాడు. సోమవారం పోయాం మేము అటుకి హాస్పిటల్కు. ఇంజెక్షన్ వేశాడు. ఆయన చెప్పాడు, కనీసం అంటే ఒక 3 నెలలు మోకాలు కాకుండా మిమ్మల్ని వేరే మేడం రెఫర్ చేసింది కదా ఇక్కడికి, ఒక పాస్ట్ అనగానే ఆయనకు అర్థమైపోయి, ఒక 3 నెలలు మోకాలు కాకండి, తొందరగా క్యూర్ అయిపోతుంది అని అన్నాడు. సరే సరే అన్నాను. ఈ మధ్య కాలం నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, దైవజనులు భక్త్ సింగ్ అయ్య గారు ఆయన చనిపోయేసరికి దాదాపు 90 సంవత్సరాల వయస్సు. ఆయన గదిలో ఎప్పుడు మంచం దగ్గర మోకాలు ఊని ఆ బండే చిన్నగా గుంతబడిపోయింది. పొరపాటుగా ప్రార్థన ఒక అర్ధగంట సేపు ఎక్కువ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎన్ని మళ్ళా చెప్తున్నాను, యవ్వన బిడ్డలు మీరు ఇప్పటికే నడుములో పటుత్వం లేకపోతే ఇంకా ఒకరిద్దరు కన్నాక ఇక్కడ పటుత్వం ఉంటే ఈ మోకాళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి. ఇక్కడ పటుత్వం ఎవరుకుండదంటే, కాను పైన అమ్మలు ఉన్నారు చూడండి, వాళ్ళు ఈ నడుములో బలాన్ని కోల్పోయి ఉంటారు, కానీ వాళ్ళు బాగున్నారు, మీరు ఒంగలేదు. కానీ ఆయన అండి 1000 బలులు 1000 స్తుతులు సమాజమంతా చూస్తుంటే మోకరించి ప్రార్థించంటున్నాడు, అయ్యా శుభ వాగ్దానము మోషే ద్వారా ఇచ్చావు చూడు, అది ఇచ్చి మాకేం దయచేయాలి? నువ్వు నెమ్మది. మనం ఏం ప్రార్థన చేయాలి? మా ప్రయాణములలో శుభ ప్రయాణం, మాకు ఇచ్చిన వాక్య వాగ్దానములో ఏం రావాలి? నెమ్మది తండ్రి, నెమ్మది. మీకు అర్థం కాలేదా ఏదైనా వాక్యము? మమ్మల్ని అడగండి. భయపెట్టే వాళ్ళను, లేకపోతే సొంత ఆలోచనలు చేసి ఇది బాగలేదు ఆట కాదు. దేవుని సన్నిధానములో దేవుడిచ్చే వాక్య వాగ్దానము వెనక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. దాన్ని నువ్వు విశ్వసిస్తే నెమ్మదినిస్తాడు. చెప్పండి, ఏ ఆనవాలు కావాలని ప్రార్థన చేయాలి మనము? దేవా, రానున్న దినాల్లో మా ముందు ప్రతిరోజు మా ఆత్మీయ ప్రయాణం మేమెక్కడా కుంటుపడుకోకుండా మా ప్రయాణాన్ని శుభప్రదంగా నడిపించు. ఒకవేళ ప్రయాణం చేసే భర్తో పిల్లలో నిత్యము ప్రయాణాల్లో ఉండే వాళ్ళైతే మరెక్కువ బాధ్యతతో ప్రార్థన చేయండి. వారి ప్రయాణములో శుభాన్ని దయచేసి గృహానికి చేర్చు అని. రెండవది, నీవిచ్చే వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా నాకు, నా కుటుంబానికి ఏం కావాలి? నెమ్మది. ఓకే, మూడవది ఏంటో చూద్దామా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము అంటే యోబు గ్రంథం ముందు ఉంటుంది అనమాట, నెహెమ్యా తర్వాత ఉంటది కదనమ్మా. 8వ అధ్యాయము 17వ వచనము. పేజీ నెంబర్ చెప్తాను చూడండి, 419వ పేజీలో 17వ వచనము. రాజు చేసిన తీర్మానమును
అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. శుభదినమని అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. చాలు. మూడవది, మనం ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా ప్రతి దినాన్ని శుభదినముగా చేయి ప్రభువా. అక్కడ విందు అన్నాడు. విందు అక్కర్లా, ప్రతి దినము శుభము కలుగునట్లు. మీరు పౌలు గారి యొక్క పత్రికలు చూస్తే, పేతురు పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక, ఈ పత్రికలన్నిటిలో ఆయన రాసేటప్పుడు దేవుని ప్రియబిడ్డలకు శుభము కలుగునుగాక అని రాస్తాడు, లేదా శుభమని చెప్పి రాయనది అని అంటాడు. ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. ఇండ్లల్లో ఏమి కలగాలి? శుభము కలగాలి. దినములు, మన దినములు శుభము కలుగునట్లు. ఎలా కలుగుతాయి? ఊరికే శుభదినమే శుభదినమే అని ప్రార్థన చేస్తానే దేవుడు ఇటు తీసుకొచ్చి ధనాన్ని అందించుతాడు. నీ నోటికి ఏముండాలి? అదుపు ఉండాలి. నోరు తిప్పి మాట్లాడతారు కొంతమంది. అబ్బో, అబద్ధాలు మాట్లాడడంలో డిగ్రీ ఎవరికన్నా ఇవ్వాలంటే నీకే ఇచ్చు కొంతమందికి. నేను అందుకే మొన్న ఎప్పుడో అన్నాను ఒక సందర్భంలో ఎవరితోనో మాట్లాడుతూ, కొంతమంది అండి ఈ పీక్ అంతా తెగిపోయి లాస్ట్లో ఒక్కరవ తగులుకుంటుంది, ఒక తోలట తగులుకుంటుంది. ఇప్పుడన్నా నిజం చెప్పు, మేము ఒక్కరవ తగులుకుంది అంటే అప్పుడు కూడా అబద్ధమే చెప్పి చచ్చిపోతారు. అందుకే మీకు ఇదివరకు ఒక ఉపమానం చెప్పాను. ఒక అన్యుడు దేవుని పేరు చెప్పడమే ఇష్టం లేదంట, దేవుని పేరు జపించడమే ఇష్టం లేదంట. చావు దగ్గరకు వచ్చేసింది. నోట్లో నీళ్లు పోస్తున్నారు. నీళ్లు పోసేటప్పుడు బంధువులు వాళ్ళు చెప్పారు, బతికినంత కాలం దేవుడి పేరే జపించలే వీడు, ఉన్న ఫలంగా ఇప్పుడు చచ్చిపోతున్నాడు అని మాట్లాడను అంటే, రే ఇంతవరకు బతికావు, ఈరోజు ఎట్టయినా చేస్తావు, కనీసం పుణ్యం రావాలంటే అన్యుడు కాబట్టి నారాయణ అనరా అన్నాడంట. తలపోయాడు. అననని దేవుని పేరే చెప్పనన్నాడు. సరే వీడు ఇట్లయితే చెప్పడు. ఆ రోజుల్లో ఎద్దులు ఎనుములకు మెడకు ఒక తాడు కట్టేవాళ్ళు, మోక అనేది బండి మోకలు అనేవాళ్ళు. ఈ మోకను నారతో పేరేవాళ్ళు. అప్పుడప్పుడు మీరు ఎక్కడైనా పల్లెలకు వెళ్ళినప్పుడు చూస్తే నారను తీసుకొని చక్కగా పేరేవాళ్ళు. ఆ నార పట్టుకొచ్చారు, ఎదురుకు తీసుకొచ్చి ఒకేసారి చూపిస్తే వాడు మళ్ళా కొంచెం రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి ముందు విస్తరాకుని చూపించాడు. ఇదేంటి అన్నాడు. విస్తరా అన్నాడు. దారిలో ఉన్నాడులే, ఈ నెట్లో ఒకటి పుణ్యానికి తీసుకుపోవచ్చు అని చెప్పేసి విస్తర పక్క పెట్టేశారు. అరిటాకు చూపించారు. ఇదేంటి అరిటాకు? రైట్ మనవాడు పర్లేదు, దారిలో ఉన్నాడు. లాస్ట్కు మూడోది నార చూపించారు. వాళ్ళ ఆలోచన అంతే, నార అన్నా వెంటనే చచ్చిపోయినా పర్లోక పుణ్యానికి వెళ్తాడు అని. అప్పుడు నార తీసి చూపించి కానీ వీడన్నాడు పీసు. కొంతమంది ఇట్ట కోసి ఇట మొత్తం తీసేసి లాస్ట్ తగులుకునేది, ఇది మళ్ళా కరుసుకునే అవకాశం ఉంది. నిజం నువ్వన్నావు కానీ నీ నోటి వెంట నిజం రాదు. డిగ్రీ తీసుకోవచ్చండి మీరు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.